భారత సమాజగతిని సమతా భావాల వైపు తిప్పడానికి, పెత్తందారి భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు అంబేద్కర్ కృషి ఎనలేనిది. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సబబే. కానీ ఆ మహానీయుడి ఆలోచనలను ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా? ఓట్లు వేయించుకోవడానికే ఆయన పేరును వాడుకుంటున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అణగారిన వర్గాలకు చదువుల్ని చేరువ చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు చేసిన వ్యక్తి, సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కొనియాడబడ్డారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం బేదాబిక్కి జనాల్ని కాపాడిన మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకి నిరంతరం ధైర్యాన్ని, అండని ప్రసాదించింది. అలాగే ఎన్నో ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చింది. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో వచ్చిన అనేక మార్పులకు మూల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలే. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు బిఆర్ అంబేద్కర్. దళితులు, ఆదివాసీలు, మహిళలు, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. అందుకే బడుగు బలహీన వర్గాలన్నీ ఆయన భావాల్ని నమ్మిన వారికే అండగా నిలుస్తారు. సరిగ్గా ఇదే కారణంతో రాజకీయ నేతలు అంబేద్కర్ వైపు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది బీసీ, ఎస్సీ వర్గాలే. అయితే వారిని అగ్రవర్ణాలతో పాటు నిలబడేలా చేయడంలో అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. ఎవరు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారి ఓట్లే కీలకం కూడా. అందుకే అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ భావజాలం, ఆ భావజాలాన్ని భుజానెత్తుకు తిరిగే బీజేపీ పార్టీ కూడా అంబేద్కర్ బొమ్మను పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక వైసీపీకి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా కూడా చేశారు. దానికి అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. కానీ చంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే తర్వాత ఎన్నికల్లో టీడీపీ అందుకే ఓటమి పాలైందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే కేసీఆర్ తెలంగాణ సచివాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. కొన్ని నెలల్లో వచ్చిన ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆంధ్రాలో దళిత బహుజనుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందా అనే అంశంలో ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న మాట వాస్తవం. అసలు విగ్రహాల రాజకీయాలకు ఇండియా పెట్టింది పేరు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకే గ్రామస్థాయిలోనూ విగ్రహాలకి సూపర్ డిమాండ్ ఉంటుంది. కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా ప్రముఖుల విగ్రహ ప్రతిష్టలతో పాలిటిక్స్ నడుపుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన శ్రీరాముడి ఆలయం పూర్తి కాకుండానే జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ప్రధాని త్వరపడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా జగన్ ప్రభుత్వం జనవరి 19న బాబాసాహెబ్ భారీ విగ్రహ ప్రతిష్ఠ కోసం శరవేగంగా సిద్ధమవుతోంది. నిజంగానే ఈ పాలకులకి రామరాజ్యం పైన గాని, అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయంతో నడిచే సమాజంపై గాని శ్రద్ధ ఉందా అనేది సామాన్యుడు కూడా అడుగుతున్న ప్రశ్న. సమసమాజవాది బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిలబెట్టి ఆయన జీవిత విశేషాలతో నగరం నడిబొడ్డున స్మృతివనాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయం. అయితే విగ్రహాలు కట్టడంలో ఉన్న చిత్తశుద్ధి, వారి ఆలోచనలు పాటించడంలో పాలకులు చూపిస్తున్నారా అనేది తేలాల్సిన విషయం. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పిన గాంధీ విగ్రహాల్ని భారతదేశంలో నలుమూలలా నిర్మించిన తర్వాత ఆడవారిపై అత్యాచారాలు ఆగాయా? అలాగే ప్రభుత్వాలేవైనా భారీ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడమనే చర్య ఆయన్ను అందరి నాయకుడిగా ప్రచారం చేయడానిక, లేక విగ్రహం చూపించి దళిత బహుజనుల్ని మభ్యపెట్టి దేశంలో మెజార్టీగా ఉన్నవారి ఓట్లని దండుకోవడానిక? గాంధీని జాతిపిత అంటారు. నిజానికి జాతీయ నాయకుల్లో వినే మొదటి పేరు కూడా గాంధీనే. కానీ మన ప్రభుత్వాలు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే నిర్మిస్తున్నాయి. ఎందుకని? గాంధీని ఏ సామాజిక సమూహానికి అంటగట్టలేక, లేదంటే ఆయన వర్గం ఓటు బ్యాంకుగా ఉండేంత పెద్ద సమూహం కానందుక? దళితవాడల్లో అంబేద్కర్ విగ్రహాల్ని ప్రతిష్ఠించుకుంటే జరిగే రాజకీయ పంచాయతీలు అన్నీ ఇన్ని కావు. వాటిని తీర్చడానికి వచ్చే స్థానిక నాయకులు సమసమాజం అర్థమేంటో ప్రజలకు చెబుతున్నారా? ఆస్తి హక్కు, దత్తత హక్కు, ఇలా ఎన్నో మహిళా సాధికారతకు సంబంధించిన హక్కుల్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ స్త్రీలకు కల్పించారు.
అగ్రవర్ణ స్త్రీలు కూడా అందులో భాగమే. మరి ఆ స్త్రీలందరికీ చేరేలా అంబేద్కర్ వారికి చేసిన గొప్ప మేళ్లని ఈ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయా? అంబేద్కర్ రాసిన పరిశోధనా గ్రంథం ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ పైన ఆధారపడే ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసిన రిజర్వ్ బ్యాంకు రూపకల్పన జరిగింది. ఆయన హిల్టన్ యంగ్ కమిషన్కు సమర్పించిన సిద్ధాంతం వల్లనే సెంట్రల్ బ్యాంకు సైతం ఏర్పడింది. ఈ దేశ సనాతన స్త్రీలు ఆ మతం విధించిన ఆంక్షల సంఖ్యల నుంచి బయటపడి ఆస్తి హక్కు, వేతన ప్రసూతి సెలవు వంటి అనేక ప్రత్యేక హక్కులతో సమాన వేతనాలతో జీవిస్తున్నారంటే అందుకు అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లే కారణం. అలా ఆయన ఈ దేశంలో కులమతాలకు అతీతంగా కృషి చేశారు. మరి ఈ అంశాల్ని ఏ స్థాయిలో ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో దళితులు వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించారన్నది నిర్వివాదాంశం. మొత్తం జనాభాలో 16 నుంచి 18% ఉన్న ఎస్సీలు అంతకుముందున్న టీడీపీని ఓడించి జగన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారానికి గంట ముందు రాజమండ్రి సమీపంలో సింగంపల్లి గ్రామంలో 2 మామిడికాయలు కోసుకున్నందుకు బిక్కి శ్రీను అనే దళితుడిని ఆ పొలం సొంతదారు పంచాయతీ ఆఫీసులో ఉరేసి చంపారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పథకాలతో ప్రజల్ని ఆకర్షించడమే కానీ దళితులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తుంటే తిరిగి వారి పాలనలో జరిగిన దళిత దాడుల గురించి ప్రశ్నించడమే గాని దళితులపై దాడుల్ని నియంత్రించడంలో ఎలాంటి చట్టాలు రూపొందించారు? ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న దళిత స్త్రీలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు లెక్క పెడితే ఎన్నెన్నో. దళిత యువకుల నోళ్లలో మూత్రం పోయడాలు, దళిత అధికారుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాలు కట్టడం ద్వారా ఆ సమూహాల ఉద్వేగాల్ని రెచ్చగొట్టి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల్ని ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ఎలా హైజాక్ చేస్తున్నాయో ఈ విగ్రహ రాజకీయాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం నెగ్గినా దళితుల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడమే పరమావధిగా ప్రకటనలు చేస్తున్నాయి గాని అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేయడంలో మాత్రం ఎలాంటి చట్టాలు చేయవు. భారతదేశ దశ దిశ మార్చటంలో అంబేద్కర్ చేసిన కృషిని నిజాయితీగా ప్రచారంలోకి తీసుకురానంత వరకు అంబేద్కర్ విగ్రహాల వెనుక రాజకీయాలే నడుస్తుంటాయి. దేశంలోని మైనార్టీలు, అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం చేయకుండా విగ్రహాల్ని చూపిస్తూ ప్రభుత్వాలు ఓట్లు దండుకుంటున్నాయని ప్రజలు తెలుసుకునే రోజు వచ్చినప్పుడు నిజంగా నేతలు విగ్రహాలు పెడతారా? విగ్రహాలున్నా లేకున్నా ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే ఆయన భావాల పట్ల అచంచల విశ్వాసంతో, బాధ్యతతో అందరూ నడుచుకోవాల్సి ఉంది. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 ఏళ్ల పాటు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్ఫూర్తినివ్వాల్సి ఉంది.